విశాల్ సార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు డే. ఈ రోజు ఈ వీడియోలో మేమైతే బండికి 24 సర్వైవింగ్ 50 రూపీస్ ఛాలెంజ్ అయితే బండికి దిగబోతున్నాము. ఇదైతే వచ్చేసి మన ఫస్ట్ 24 సర్వైవింగ్ ఛాలెంజ్. మేమైతే ఇప్పుడు బండికి 50 రూపీస్ అయితే ఇస్తాము. ఇప్పుడు 24 అవర్స్ అయితే బండి అయితే 50 రూపీస్ సర్వైవ్ కావాలా, అదే సర్వైవ్ అవుతాడా కాదు అనేది ఈ వీడియో. ఈ వీడియో యొక్క చాలా కేజీ ఉండబోతుంది. ఇంతకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ ని కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా ఇలా క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏ గైస్, ఇప్పుడైతే నేనైతే 50 రూపీస్ తోటి అయితే 24 అవర్స్ అయితే ఉండబోతున్నాను. ఇక్కడైతే వచ్చేసి మనం అయితే ఐటమ్స్ తెచ్చుకున్నాం 50 రూపీస్ తోటి 24 అవర్స్ ఉండడానికి. అవి వచ్చేసి అయితే ఐటమ్స్ ఇవే. ఇప్పుడైతే ఇవి ఏమేమి వచ్చినాయో మనం చూసుకుందాం. మనకు వచ్చేసి 10 రూపీస్ 2 వాటర్ బాటిల్స్ వచ్చినాయి. ఇంకా కురుకురే చిల్లి అని ఒకటి ఏందో ఇది నాకైతే తాగడానికి వస్తుంది గైస్. ఒకటి మాంస్ మరికి ఒక్క జాలు. ఇంకోటి వచ్చేసి ఆలు బుజ్జి. నైట్ డిన్నర్కి వచ్చేసి మ్యాగీ. ఇప్పుడైతే టైం వచ్చేసి గైస్ కరెక్ట్ 9 అవుతుంది. 9 ఇప్పుడైతే వచ్చేసి 9 అవుతుంది. ఈ 20 అనుకోండి గైస్. 20 10 30 40 50. ఇప్పుడైతే మనం ఇవన్నీ ఒక దగ్గరికి చదువుకుందాం. ఫస్ట్ అయితే వచ్చేసేసి తాగుతున్నా. సో ఐసీ అయితే వచ్చేసి చాలా టేస్టీగా ఉంది. చాక్లెట్ ఉంది. Rampa Headlega. ఇప్పుడైతే వచ్చేసి పండుకున్నా. కరెక్ట్ 10 o'clock లేచి ట్యూషన్ పోయేసి వస్తా. ఇప్పుడైతే వచ్చేసి 5 minutes తక్కువ 9:30. రాక్ పేపర్ సీజర్ ఆడమన్నా ఎవరు నా నీడతో నేను రాక్ పేపర్ సీజర్. సో గైస్ ఇంకా సీజర్ వచ్చింది. రాక్ పేపర్ సీజర్ షుమ్ ఎంపాస్ అయిపోయింది. అనుకుంటున్నా గైస్. సో గైస్ ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 9:40 అవుతుంది. ఒక 10 minutes ముందే వెళ్ళాలి ట్యూషన్ కి. అందుకని ఇప్పుడైతే వచ్చేసి ఆలు పూరి తింటున్నా. డస్ట్బిన్
సో గైస్ ఇదైతే వచ్చేసి చాలా టేస్టీగా ఉంది. ఇది వచ్చేసి నేను ట్యూషన్ అయితే చదవబోతున్నా. దానివల్ల ఒక ఫ్యూ అవర్స్ నేనైతే వీడియో అయితే స్టాప్ చేయబోతున్నా. సో గైస్ టైం అయితే వచ్చేసి 12:30 అవుతుంది. ఇంతకుముందుకే ట్యూషన్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు అంకనే వచ్చి కూర్చున్నా. నేనైతే ఈ ప్లేస్కి ఎందుకు వచ్చినా అంటే బయట చూసుకుంటే చాలా ఎండ కొడుతున్నది. మీరైతే చూడొచ్చు బయట. ఇప్పుడైతే వచ్చేసి మన దగ్గర కుర్కురే, మామ్స్ మ్యాజిక్ ఇంకా మ్యాగీ అయితే ఉన్నది. మ్యాగీ అయితే వచ్చేసి డిన్నర్కి ఉంది. ఇప్పుడు ఇంకా హాఫ్ బాటిల్ అయితే వాటర్ బాటిల్ అయిపోయింది, ఇంకొక వాటర్ బాటిల్ ఉంది. ఇప్పుడైతే వచ్చేసి మనం కుర్కురే తింటాం. నేను కుర్కురే అయితే తింటున్నా. ఇప్పుడైతే వచ్చేసి మన లంచ్ అయితే పూర్తి చేసుకున్నాం. కుర్కురే ఇప్పుడు కొంతసేపు పండుకుంటా. నైట్ డిన్నర్ ఒకటి ఉన్నది, ఇంకా 4 o'clock అట్లా స్నాక్స్. ఇప్పుడైతే వచ్చేసి 12:30 అవుతుంది. హే గైస్ ఇప్పుడైతే వచ్చేసి నా కుర్కురే అయితే చేసిన నోరైతే కడుకొని వచ్చేసి టైం వచ్చేసి 3:35 అవుతుంది. అయితే వచ్చేసి 3:35 అవుతుంది. ఇంకా ఏమి అనిపిస్తుంది, ఏముంది బిస్కెట్ కదా, బిస్కెట్ కాటం చేసేసి తర్వాత కార్యక్రమాలను చూద్దాం. సో గాయస్ ఇప్పుడైతే వచ్చేసి టైం అయితే వచ్చేసి 8:30 అవుతుంది. అందువల్ల మనం ఇప్పుడు డిన్నర్ టైం మొదలైంది. ఇప్పుడు మ్యాగీ అయితే మనకైతే స్మాల్ షాప్స్ ఇట్లా కనిపిస్తాయి కదా, అట్లా అవైలబుల్ ఏం లేవు. అందుకని ఇప్పుడు ఇంట్లోనే స్టవ్లో చేస్తున్నా. ఇప్పుడైతే చూసేసి సో గాయస్ ఇప్పుడైతే వచ్చేసి మనకు చిన్న వాటర్ బాటిల్లో ఇది లాస్ట్ వాటర్ బాటిల్, దీంతో మనం వండుకున్నాడు ఇప్పుడు తాగదు. అందువల్ల మనం ఇప్పుడైతే ఈ వీడియోని అయితే డిన్నర్కి అయితే ప్లాన్ చేస్తాం. సో గాయస్ ఇప్పుడైతే వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇందులో అయితే మనం వాటర్ వస్తున్నాం. దీంతో ఇప్పుడు మొత్తం నైట్ మొత్తం ఇక నేనైతే వృత్తి చెప్తున్నా గ్యాస్ కొన్ని వాటర్ అయితే ఇంట్లోకి వెళ్ళి ఆయన సరిపోతే మనకు వచ్చేసి జల్దీ కావాలి. మనకు వచ్చిన స్పూన్ వచ్చేసి ఏంటిదంటే ఓకే గైస్ ఇది స్పూన్, మన స్పూన్ వాళ్ళు ఇచ్చిందే పక్కకి ఎక్కిన.
గైస్ మన మ్యాగీ అయితే వచ్చేసి రెడీ అయిపోయింది. దీనైతే ఆఫ్ చేసేసేద్దాం. హే గైస్ ఇప్పుడైతే మనం అయితే వచ్చేసి డిన్నర్ అయితే తింటున్నాం. వాడదాం. హే గైస్ ఇప్పుడైతే వచ్చేసి హాఫ్ తిన్నా, ఇంకా హాఫ్ తింటున్నా. అప్పుడే తింటున్నా కానీ టైం అయితే వచ్చేసి 9:05 అవుతుంది గైస్. నాకేమో ఎక్కువ టైం పాస్ అవుతలేదు గైస్. ఇంతకు ముందుకే మన డిన్నర్ అయిపోయింది కదా, ఇప్పుడు అయితే వచ్చేసి వండుకుందాం. రేపు పొద్దున 9 o'clock అట్లా 9 o'clock, ఈరోజు 9 o'clock స్టార్ట్ చేసినాం కదా, రేపు పొద్దున 9 o'clock వరకు అయితే మన ఛాలెంజ్ అయితే అయిపోతుంది. అందుకని ఇప్పుడు అయితే పండుకుంటున్నా. బాయ్ బాయ్. సో గాయస్ ఇప్పుడైతే వచ్చేసి టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఆఖరికి అయితే మన 50 రూపీస్ ఛాలెంజ్ చేసి 24 hours అయితే అయిపోయింది. అందువల్ల మన ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఓకే బాయ్ బాయ్. సో ఇది గైస్ వీడియో బండిని అయితే చూసిరు కదా, 50 రూపీస్తో వాళ్ళు అయితే ఎట్లా సర్వైవ్ అయ్యిందో ఇప్పుడు అడుగుదాం. చాలా కష్టం 50 రూపీస్ తోటి అయితే 24 hours అయితే ఉండడం చాలా కష్టం. ఎందుకంటే సరిగా ఫుడ్ లేకపోవడం, నేను కూడా వాటర్ సరిపోకపోతే కొన్ని ఇంట్లోకి వెళ్ళి వాటర్ తాగినా చాలా కష్టంగా అనిపించింది. బతకడం చాలా కష్టం 50 రూపీస్ బండి అంటే. చాలా నేనైతే జెన్యూన్గా 50 రూపీస్ తోటి అయితేనే ఉన్నా, 20 రూపీస్ తోటి ఏం చేయలేను. కాకపోతే కొన్ని ఇంట్లోకి వెళ్ళి కొన్ని నీళ్ళు తాగాను అంతే. చాలా కష్టం 50 రూపీస్ తోటి ఉండడం. సో గైస్ పొద్దున 9 o'clock నుంచి ఇప్పుడు మళ్ళీ ఇవాళ 9 o'clock వరకు అయితే బన్నీ అయితే 50 రూపీస్తో సర్వైవ్ అయితే అయిండు. ఇప్పుడు బన్నీ ఏం చెప్తుందంటే మనకైతే అది కష్టం, 50 రూపీస్తో బతకలేమంటుండు. కొన్ని నీళ్ళు అయితే ఇంట్లోకి తీసుకున్నా అంటే, ఎందుకంటే నీళ్ళు సరిపోలేవు కాబట్టి. సో ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, ఛానల్ని కొత్త సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలో మీ ముందు అయితే ఉంటాం. బాయ్ బాయ్.